నశించిపోతారు, నరకానికి పోతారు. మంచివారు దేవుని రాజ్యాన్ని చేరుతారు, ఆయన కుడిపార్శ్వం ముందు కూర్చుంటారు. లోకంలో మంచి పేరు ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడ కనపడినా, అమ్మ బాబు నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా, కరుణమ్మ కొడుకు కదా, నువ్వు కరుణమ్మ కోడలు కదా, ఎంత మంచిదమ్మ అత్తగారు, నీకు ఎలా ఉంటుంది? అప్పుడు ఎండలో వెళ్తున్నా సరే చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సుగంధ తైలం కంటే మంచి పేరు, వెండి బంగారం కంటే మంచి పేరు, ఆస్తిపోతుల కంటే మంచి పేరు, ఉద్యోగం కంటే మంచి పేరు. ఒకరిని కలెక్టర్ అయ్యండి చెడ్డోడు అయ్యింటే కలెక్టర్ని కూడా తిడతారు, పక్క వచ్చేసి తిట్రా, ఆయనేం కలెక్టర్ అండి బాబు, ఆయనేం మనిషి అండి బాబు అంటారు. అవునుగా చెప్పండి. ఆయన మంచోడైతే దేవుడు అంటారు ఆయన. అవునుగా చెప్పండి. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినం మేలు. ఇప్పుడు చెప్పండి మీరు, ఒకడు పుడితే మేలా చచ్చిపోతే మేలు? చెప్పండి మీరు, చెప్పాలి, సత్యం చెప్పాలి. మీరు పుడితే మేలు అనుకుంటారు, మీరు పుట్టిన వాడికి గిట్టక తప్పదని భగవద్గీతలో కూడా రాయబడి ఉంది. మీకు అర్థమవుతుందా? జాతుష్య మరణ ధ్రువం, పుట్టిన వాడికి గిట్టక తప్పదు. ఎప్పుడైతే మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడో వాడు మరణం అనేది స్టార్ట్ అయిందని లెక్క. తెలుసా మీకు సంగతే? స్టార్ట్ అయిందా లేదా? ఒక రోజు గడిచిపోయింది అనుకో, ఒక రోజు అయిపోయింది అనుకో వయసు. ఒక సంవత్సరం గడిచిపోతే, ఓ 10 సంవత్సరాలు గడిపోతే, ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. చెట్టు ముక్కుపోయిందానికి ఏమవుతుంది? పడిపోద్దండి. అవునా కదా చెప్పండి. కాబట్టి 55 సంవత్సరాలు ఏమైనా నాకు వెనక్కి వెళ్ళిపోయి నేను బర్త్డేలు చేసుకుంటానండి. ఇది న్యాయమో చెప్పండి? 55 సంవత్సరం బర్త్డే చేసుకుంటే 55 సంవత్సరాలు చౌకు దగ్గర అయిపోతుంటే నేను బర్త్డే చేసుకుంటాను. చెప్పండి మీరు. తెలియకనమాట. ఎవరిది మేలు? మరణదినమే మేలు, జన్మదినం మేలు కాదు. జన్మించేవాడు బాధలు అనిపించడానికి ప్రారంభిస్తున్నాడు, మరణించిన వాడు బాధలు విడిచిపెట్టి నెమ్మది వెళ్ళిపోతున్నాడు. సఫలు కూడా దేవుని పోవచ్చండి.